సహస్ర అంత్యక్రియలు జరిగేటప్పుడు కూడా ఊరంతా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఊరికి అంత బాధ ఉంది అంటే ఇందాక మనం కొంతమంది ఇక్కడ ఎవరైతే ఊర్లో ఉన్న ప్రజలు ఉన్నారో మహిళలు ఉన్నారో వాళ్ళని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. అంటే 12 ఏళ్ళ ఆ చిన్నారిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కూడా ఊరే ఏడుస్తుంది. అంటే తల్లిదండ్రుల ఆవేదన ఇంకే విధంగా ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వాళ్ళ ఊర్లో అంటే సహస్ర తాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊర్లోనే వాళ్ళ నానమ్మ గారి ఇంటి పక్కన అయితే తన సమాధి చూడొచ్చు ఏ విధంగా పెట్టడం జరిగింది. ఈరోజు పొద్దున కూడా తనకి ఫ్రూట్స్ అంటే పళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది అసలు చెప్పడానికి కూడా మాటలు లేని సందర్భం అని చెప్పొచ్చు. అంటే తను చనిపోయిన వార్తని మనం చూడలేకపోతున్నాం. అంటే అంత కిరాతకంగా పొడిచి చంపాల్సిన అవసరం ఏముంది? అంటే అంత ఒక ఆడపిల్ల ప్రాణం అంటే అంత విలువ లేదా? అది కూడా చంపింది ఒక 40 ఏళ్ళ వ్యక్తియో 50 ఏళ్ళ వ్యక్తియో 60 ఏళ్ళ వ్యక్తియో కాదు, 14 ఏళ్ళ వయసున్న ఒక మైనర్ బాలుడు. తల్లిదండ్రుల ఆవేదన కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నది ఒక్కటే, మా ఊరి పిల్లని ఎలా అయితే చంపారో వాణ్ణి కూడా అతి కిరాతకంగా పొడిచి చంపుతాం, లేకపోతే మాకు అప్పగించండి, మేమే చంపుతాం అంటూ కూడా ఇక్కడ ఊర్లో ఉన్న వాసులు వాళ్ళ ఆవేదన కాదు, అది కోపంతో ఉన్న బాధ ఏ విధంగా వస్తుందనేది కూడా చూస్తూ ఉన్నామని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మొత్తం కూడా చూసుకుంటే తన ఆత్మకి కూడా శాంతి లేనట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి నీరు కూడా ఊరుతూ ఉంది కింద నుంచి. ఏదైతే సహస్ర సమాధి ఉందో ఆ కింద మట్టి కూడా ఊరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తన ఆత్మకి శాంతి లేదు. నన్ను ఎవరైతే చంపారో అతన్ని కిరాతకంగా చంపాల్సిందే. చట్టం న్యాయం చేస్తుందా, లేకపోతే మీడియా న్యాయం చేస్తుందా, తల్లిదండ్రులు న్యాయం చేస్తారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా నాకు ఏదైతే అన్యాయం జరిగిందో నాకు న్యాయం జరగాలి అంటూ కూడా సహస్ర ఆత్మ ఘోషిస్తోంది. అక్కడ మనకు తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. నీరు మొత్తం కూడా ఏ విధంగా పైకి ఊరుతుంది అనేది కూడా కింద నుంచి బుడగలు వస్తూ ఆ నీరు కూడా ఎర్రగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తన ఆత్మ కోరుకుంటుంది, నన్ను ఎవరైతే చంపేశారో వాళ్ళని అతి కిరాతకంగా పొడిచి చంపాలి, లేకపోతే నా దగ్గరికి పంపించండి, నేను చూసుకుంటాను అంటుందేమో. ఎందుకంటే అభం శుభం తెలియని ఒక బాలికని అతి కిరాతకంగా చంపాడు అంటే వాడి మనస్తత్వం ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. తను ఎంత బాధపడి ఉండొచ్చు. అంటే ఆ పిల్లోడు బ్యాట్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంటే సహస్ర చూసి వెనకాల నుంచి కాలర్ పట్టుకుందని చెప్పి ఎక్కడ అందరికీ చెప్పేస్తుందేమో, నన్ను కొట్టిపిస్తుందేమో అన్న ఆ భయంతోనో మరి బాధతోనో తెలియదు. కానీ తనని గొంతు పట్టుకొని గోడకేసి మళ్ళీ ఆ తర్వాత మంచం మీద పడేసి అక్కడ ఉన్న కత్తి తీసుకొని ఆ సహస్ర మీద కూర్చొని మరి ఎక్కడ పడితే అక్కడ విచక్షరహితంగా పొడిచి చంపాడు. అంటే వాడు ఏ పెంపకంలో పెరిగాడు అనేది కూడా మనం చూడొచ్చు. పోలీసులు కూడా చెప్పడం జరిగింది, వారం 10 రోజుల ముందే ఆ లెటర్లో రాసిందంతా కూడా 4 రోజుల ముందే జరిగింది అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరి 4 రోజుల ముందే 10 రోజుల ముందే ఆ బుక్లో రాసుకున్నాడు అంటే మరి రోజు కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. మా టీచర్లు చూడట్లేదా, లేకపోతే ఉపాధ్యాయులు చూడట్లేదా, లేకపోతే తల్లిదండ్రులు చూడట్లేదా, తనకి ఇంట్లో 2 అక్కలు ఉన్నారు వాళ్ళు చూడట్లేదా? అంటే ఇంట్లో కొడుకు ఏం చేస్తున్నాడో ఏంటో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. కానీ సహస్ర ఆత్మ మాత్రం ఘోషిస్తుందని చెప్పొచ్చు. నన్ను ఎవరైతే అభం శుభం తెలియని నన్ను చంపాడో వాణ్ణి అతి కిరాతకంగా చంపి నా దగ్గరికి పంపించండి అంటూ కూడా తల్లిదండ్రులు వేడుకుంటుందా? ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఎలాంటి పరిస్థితిలో ఉంది అనేది. అసలు చిన్న పిల్లని 12 ఏళ్ళు అంటే తను ఇంకా ఇప్పుడు వాళ్ళ తండ్రి కూడా నిన్న బిగ్ టీవీతో పంచుకోవడం జరిగింది. నా కూతుర్ని ఉన్నత చదువులు చదివించి IAS చేయాలి అనేది ఆ తండ్రి కోరికంట. ఇప్పుడు ఆ తండ్రి కోరిక ఎవరు నెరవేరుస్తారు, ఎవరు IAS చదువుతారు? ఆ తండ్రి కోరిక మొత్తం కూడా ఇలా సహస్ర చనిపోయిన రూపంలోనే ఆ కళ కూడా చనిపోయింది. ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే సహస్ర అమ్మమ్మ గారి ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఏదైనప్పటికీ సహస్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని కోరుకుందాం. ఎందుకంటే తనకి మరి ఏ విధంగా న్యాయం చేయాలి అనేది కూడా అటువైపు పోలీసులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది ఒకటే, వాణ్ణి మాకు అప్పగించండి. అటు కుక్కట్పల్లి వాసులు అయ్యి ఉండొచ్చు, లేకపోతే మునిపల్లి వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది ఒకటే, ఆ నిందితుడిని మాకు అప్పగిస్తే మేమే సహస్రాకి న్యాయం చేస్తామంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా తనకి న్యాయం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ నరసింహతో రిపోర్టర్ దేవిక, మునిపల్లి.